ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఎవరికన్నా ఫ్రీ బస్సులో తిరిగే బదులు ఈ సినిమాకి వచ్చి అంటే కొంతమంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, నేను ఓన్లీ చీర కట్టుకోవడానికి పోయినా ఛాయ్ తాగడానికి పోయినా ఇలాంటి సినిమాని చూడండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్నపిల్లలు కానీ మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ప్రతి సీన్స్ గూస్ బంప్స్ అండి, ప్రతి షాట్స్ ఎలివేషన్ అంటే మంచి యాక్టర్లను పెట్టారు. ఆ యాక్టర్ దగ్గర క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగా, నిజంగా అంటున్నాను కదా, ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం వీకలేదు. ఇది పొలిటికల్గా లేదన్నా, వీళ్ళు చాలామంది ఏంటంటే మతాలని వ్యతిరేకంగా స్ప్లిట్ చేసి ఎలా వెతకాలి అని ఆలోచించిన ఒక చిన్న ఏమంటారు స్వార్థం, ఆ స్వార్థం వల్ల పుట్టి కొన్ని వందల మంది కష్టాలు పడ్డారు అని చూపించారన్న. రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిల్లో ఎలా చంపిల్లో ఒక్కరు కాదు వేల మందిని చంపిల్ బ్రో. కానీ సినిమా స్టోరీ మాత్రం దండం పెట్టుకోవాలి. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్, మన స్టోరీని మనకు చూపించి ఆ రక్తాన్ని ఆ నరికినట్టు అసలు నాకు మస్తు అనిపించింది బ్రో. అని ఇంకోటి అనసూయ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం, ఎందుకంటే చాలా సినిమాలు తీసింది, దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి తీసింది బ్రో. ఆ బతుకమ్మ సాంగ్ ఉంటుంది అని అసలు హ్యాట్స్ ఆఫ్, ఆ సాంగ్ మాత్రం ఏడ్ చేస్తాం బ్రో. స్టార్టింగ్ అలా వస్తుంది, క్లైమాక్స్ వరకు మాత్రం ఏడ్ చేస్తాం. అసలు అనసూయ ఆ యాక్టింగ్ చేయడం, మీరు యాక్టింగ్ చేయలే మేడం, ప్రాణం పెట్టి మన దేశ సినిమా మన హైదరాబాద్ సినిమా తీసాడు అనిపించింది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇంద్రజ గారి యాక్టింగ్ లంజోడ్కా అంటావురా లంజా అంటావురా లంజోడ్కా, ఆ డైలాగ్ మాత్రం నాకు పిచ్చెక్కించింది. ఉడుకురొక్తా మన ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇక్కడ మతమో కులమో గొప్పది కాదు, మనం పుట్టిన ఈ గడ్డ గొప్పది. ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న. చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారన్న. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. లవర్స్ వీళ్ళు కాదన్న, ఫ్యామిలీ తోటి అసలు ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అండ్ మన హిస్టరీ తెలుసుకోండి అని చెప్తున్నాను. పోరు బిడ్డలారా గడ్డ మీద నిద్రపోరన్న సాంగ్ మాత్రం బా కన్నీళ్ళు వచ్చేసాయండి. రజాకర్ మూవీ ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది రజాకర్స్ అనేది తెలియదండి. చాలా సూపర్, డైరెక్టర్కి గట్స్ అనేది చాలా సూపర్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, డైరెక్షన్ అండి, సాంగ్స్ అండి, ఆ ఎమోషనల్ బాబా పిచ్చి లేచిందండి. అలాగే ఇంద్రజ క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలు మాత్రం పిచ్చెక్కించింది. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి. సినిమా చూస్తేనే తెలుస్తుంది, సినిమాలో ఒక ఎలివేషన్స్ కానీ ఏదైనా ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ సినిమాలు చూడాలి. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దీని అమ్మ సినిమా అంటే ఇది, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలా, ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు తీయాలి. ఇలాంటి డైరెక్షన్ కానీ ఏంది బ్రో నువ్వు అట్లా అంటావు, ఏం నచ్చిందంటావా? ఒక్కసారి సినిమా చూస్తే తెలుస్తుంది బ్రో. ఆ బాధలు, ఆ హైదరాబాద్ నిజాం యొక్క పరిపాలన ఎలా ఉండిందో తెలుస్తుంది బ్రో. ఇలాంటి మన వందే మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పరిపాలన ముందు ఎట్లుండింది, తర్వాత ఎట్లుండింది అని తెలుస్తుంది బ్రో. చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది. అంటే అటాక్ చేయడం కానీ ఎట్లా అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్కా అటాక్ ఆ విషయంలో ఉంటారు. ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ పల్లెటూర్లలో కానీ ప్రతి ఒక్కరు చూడాలి, తెలియాలి. అసలు రజాకార్లు అప్పుడు ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. హైదరాబాద్లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు. అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మన హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా ఫైట్ చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి, బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్స్, అది కూడా ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఎలివేషన్ అంటే ఒక పెద్ద సినిమాకి అయితే ఎలాంటి ఎలివేషన్ ఉంటుంది, బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ, కొన్ని సీన్లలో ఏడ్పు వస్తుంది, ఎమోషన్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు కానీ ఫ్యామిలీ విలేజ్లలో కూడా రైతులు కానీ ఎవరైనా తిరగబడితే ఎలా ఉంటుంది అనేది దీనిలో చూపించారు. ముస్లిమ్స్ అనేది అది హిందుత్వం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియలేదు. ఈ మూవీ చూశాక నాకు తెలిసింది. స్వాతంత్రం మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు. చాలా సూపర్. రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ అప్ అండి, చాలా బాగుంది. ఇందులో ఒక్కొక్క సీన్ అనిపిస్తుంది అన్న, రోమాలు లొక్క పెట్టుకుంటే ఒక్కొక్క చోట వందే మాత్రం అన్న ప్రతిసారి అరే నీది ఏ మతం అయినా ఇక్కడ పుట్టిన తర్వాత నువ్వే వందే మాత్రం అనాలి అనేదైతే నాకు క్లియర్గా అనిపించింది అన్న. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీరు తాగి పాకిస్తాన్ జిందాబాద్ కొట్టడం అనేది చాలా తప్పు కదా. ఈ విధంగా ఎక్కడ కానీ అంటే ఒక మతానికి సంబంధించి ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ అని ఎక్కడ చూపలేదా.
ఎవడో ఒకడు స్వార్థం కోసం చేసిన తప్పుని నిజంగా ఏదో చేయాలనుకోబోయి ఆయన మధ్యలో ఇద్దరు మధ్యవర్తులు చేసిన తప్పుని ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. మాత్రం ఒక్కొక్క సాంగ్ అన్న ఒక్కొక్క దీంట్లో యాక్టర్ లేరని అందరు జీవి చేసిన ప్రతి యాక్టింగ్ కి ప్రతి క్యారెక్టర్ కి ఒక మంచి పేరుందన్న. ఇలాంటి సినిమా అందరు చూడాల. అమ్మలు అక్కలు అందరికి దండం పెడతా. మీకు బస్సు ఫ్రీ ఉన్నాయి. అందరు థియేటర్కి వెళ్ళి మన హైదరాబాద్ సినిమా చూడండి. హైదరాబాద్ లో ఎన్ని ఘోరాలు జరిగినాయి, ఎంత మంది చంపిలో చూడండి. కానీ మతపరంగా అయితే ఏం లేదు భయ్య. తీసిన స్టోరీ రజాకారులు ఎంత ద్రోహం చేసిందో ఏం చేసిందో చూపించిందో. సినిమా మాత్రం మస్తుంది. ఎవరు మిస్ కాకండి. వందే మాత్రం జై డైరెక్టర్. ఉక్కు మనిషి యూనిటీ ఆఫ్ స్టాట్యూ అంటారు అనుకుంటా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు అనుకుంటా. ఎందుకంటారు అనేది ఈ సినిమా చూసే వరకు నాకు అర్థం కాలేదు. ఆయన్ని ఉక్కు మనిషి అంటారనేది నేను విన్నాను, చాలాసార్లు చదివాను కూడా. బట్ ఆయన చేసిన ఒక మంచి వల్ల ఒక రాష్ట్రం ఏర్పడి ఇంత హ్యాపీగా ఉన్నామంటే అసలు వేరే లెవెల్ చెప్పాలి. అసలు ఆయన చచ్చి ఎక్కడున్నాడో తెలియదు కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్లో గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కటి గుండెల్లో అయితే ఉంటాడన్న. ఇదైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. జై సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాగా ఉన్నది నిజం చెప్పడానికి ఆపడానికి ఎందుకు బ్రో అంటే దీన్ని ప్రయత్నించవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళే మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇది అందరు జనాలు చూడాలి. ఖచ్చితంగా ఫ్రీ బస్సు అనవసరంగా వాడుకుంటారు. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా వెళ్ళి చూడండి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.